మిత్రులు ఒక్కసారి ఆలోచన జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని అసలు వడ్డీ లేకుండా ఇచ్చే రుణాలని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకోకపోతే 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాన్ని పూర్తిగా గాలికి వదిలేసి దాన్ని పూర్తిగా ఎత్తివేశారు. తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మహిళా సంఘాలని మహాలక్ష్మిగా చూస్తూ మనం అందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి చూడాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడు మేము ప్రకటించినప్పుడు అందరూ ఆలోచన చేశారు, ఇది సాధ్యమా అని. మొదటి సంవత్సరమే చేసి చూపించాం. 20,000 కోట్లు కాదు, 21,632 కోట్ల రూపాయల మొదటి సంవత్సరమే వడ్డీ లేని రుణాన్ని మహిళా సంఘాలకి ఇచ్చామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. రాబోయే సంవత్సరాలతో కూడా కలుపుకొని మొత్తం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలో కూడా పంపిణీ చేశాం. ఇది మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలే కాకుండా ఇతరత్వ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకుని ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఆమ్ ఆద్మీ బీమా యోజన సంబంధించి కార్యక్రమం, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి రుణ సదుపాయం కానీ, ఆర్టీసీ ద్వారా దాదాపు 600 బస్సుల్ని మహిళా సంఘాల చేత కొనిపించి ఆర్టీసీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే 150 బస్సులు కొత్త బస్సుల్ని మహిళా సంఘాలకు కొనిచ్చి ఇవ్వటం, ఆ 150 బస్సులు ఆర్టీసీకి అనుసంధానం చేస్తే ఇప్పటికే 1 కోటి రూపాయలు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా చెక్కు రూపేణ ఇవ్వటం కూడా జరిగింది. మిగతా 450 బస్సులు కూడా త్వరితగతిన మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేటట్లు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, ఖరీదైనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన షాప్ సంబంధించి స్థలాలను కూడా ఇస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి మేము ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల చేత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. మహిళలతో పాటు రైతు భరోసా కింద నిన్నగాక మొన్ననే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు, దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని వారి అకౌంట్ లో వేసినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలని రుణమాఫీ కింద వారికి ఇచ్చాం. సన్న బియ్యం 93 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం. అదే 93 లక్షల కుటుంబాలు 10 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబం సంవత్సరంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం చేయించుకోవడానికి పనికొచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం.
అట్లాగే రైతాంగ సోదరులందరికీ ఇన్సూరెన్స్ కట్టాం, రిలీఫ్ మెజర్స్ అని చెప్పి పంట నష్టపోయినటువంటి కుటుంబాలందరికీ పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించాం. 29 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే 29 లక్షల పంప్ సెట్లకి ఇప్పటికే దాదాపు 17,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం విద్యుత్ శాఖ ఆ నిధులతో పాటు పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. దాదాపు 51 లక్షల కుటుంబాలు ఈ రోజు దాన్ని పొందుతా ఉన్నాయి. చేయూత పథకాన్ని అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతో ఈ రోజు 4.5 లక్షల ఇళ్లు ఒకటేసారి మొదలుపెట్టి 22,500 కోట్ల రూపాయలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లు మొదలుపెట్టాం. అట్లాగే మహాలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలంతా తిరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. గృహజ్యోతి కింద మనం ఇచ్చేటువంటి కార్యక్రమంలో మాకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అట్లాగే